గాలివీసిన బంధం ఎపిసోడ్ 21. ఆ ఒక్క పేరు. రాత్రి ఆకాశం నిండా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. కిటికీ అద్దాలపైన వాన చినుకులు మెల్లగా జారిపడుతున్నాయి. గదిలో ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అర్జున్ చేతిలోని ఫోన్ ఇంకా అతని చెవికి ఆనుకుని ఉంది. అవతల రవి గొంతు ఇంకా వణుకుతూ ఉంది. అర్జున్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అర్జున్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. విక్రమ్ చివరిసారిగా స్పృహలో ఉన్నప్పుడు ఒకే ఒక్క పేరు చెప్పాడు, నందు. ఆ మాట వినగానే అర్జున్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. అతని చేతిలో ఉన్న ఫోన్ కూడా వణికింది. ఎదురుగా ఉన్న నందిని అతని ముఖాన్ని గమనించింది. ఏమైంది అర్జున్ గారు అని ఆందోళనగా అడిగింది నందిని. కానీ అర్జున్ సమాధానం చెప్పలేకపోయాడు. కొన్ని క్షణాల తర్వాత రవి మళ్ళీ మాట్లాడాడు. మేము ఆసుపత్రికి చేరేసరికి విక్రమ్ అక్కడ లేడు. ఎవరూ అతన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. ఎక్కడికి తెలియదు, కానీ అవతల అతను వదిలి వెళ్ళిన ఒక కాగితం దొరికింది. దాని మీద రవి మాట మధ్యలో ఆగిపోయాడు. చెప్పు రవి, ఆవేశంగా అన్నాడు అర్జున్. రవి నెమ్మదిగా చదివాడు. నిజం నందినికి తెలిసే రోజున అర్జున్ అన్నీ కోల్పోతాడు. ఆ ఒక్క వాక్యం అర్జున్ మనసులో అలజడి రేపింది. ఫోన్ పెట్టేసిన తర్వాత గదిలో మళ్ళీ నిశ్శబ్దం. నందిని మెల్లగా అతని దగ్గరికి వచ్చింది. ఏం జరిగింది అని మరోసారి అడిగింది. ఈసారి అర్జున్ ఆమె కళ్ళల్లోకి నేరుగా చూశాడు. నందు, ఇప్పటి నుండి నువ్వు ఒక్కటే ఎక్కడికి వెళ్ళకు. ఆ మాటకు నందిని ఆశ్చర్యపోయింది. ఎందుకు? ఎందుకంటే ఎవరో నిన్ను ఈ ఆటలోకి లాగుతున్నారు. ఆమె చిన్నగా నవ్వింది. అయితే నేను ఒంటరిగా లేను కదా అర్జున్, మీరు ఉన్నారు. ఆ మాట అర్జున్ గుండెను తాకింది. అతను ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ క్షణంలో ఆమెను కాపాడాలనే నిర్ణయం అతని మనసులో మరింత బలపడింది. మరుసటి ఉదయం నందిని కాలేజీకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. సీతమ్మ ఆమె జుట్టు చరిచేస్తూ ఈరోజు అందంగా ఉన్నావే అని నవ్వింది. నందిని కూడా చిరునవ్వు నవ్వింది. అప్పుడే అర్జున్ బయట కారు దగ్గర నిలబడి ఉన్నాడు. అర్జున్, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. నందిని ఆశ్చర్యంగా చూసింది. మీరు ఆఫీస్ లేదా మీకు? ఉంది, కానీ ముందు నిన్ను దింపుతాను. సీతమ్మ ఇద్దరిని చూస్తూ మనసులోనే నవ్వుకుంది. ఇది బాధ్యత కాదు, ప్రేమ. కారులో కొన్ని నిమిషాల పాటు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. రేడియోలో మెల్లని పాట వినిపిస్తుంది. బయట వర్షం, తర్వాత చల్లని వాతావరణం. ఆ నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ నందిని ముందుగా మాట్లాడింది. నిన్నటి నుండి మీరు చాలా మారిపోయారు. అర్జున్ చిన్న చిరునవ్వు నవ్వాడు. నేనా? అవును. ముందు నన్ను చూసి దూరంగా ఉండేవారు. ఇప్పుడు నన్ను వదిలి ఒక్క అడుగు కూడా వెళ్ళనివ్వడం లేదు. అర్జున్ స్టీరింగ్పై చేయి బిగుసుకుంది. కొన్ని విషయాలు ఆలస్యంగా అర్థమవుతాయి. వాటిని కోల్పోతామనే భయం వచ్చినప్పుడు వాటి విలువ తెలుస్తుంది. నందిని అతని మాటలను మౌనంగా విన్నది. ఆమె కళ్ళల్లో చిరునవ్వు, అతని చిరునవ్వులో సిగ్గు ఉంది, నమ్మకం ఉంది, మరియు మొదలవుతున్న ప్రేమ కూడా ఉంది. అయితే వాళ్ళ కారు చాలా దూరంలో ఒక నల్లటి ఎస్యూవి నెమ్మదిగా వెంబడిస్తుంది. డ్రైవర్ ఫోన్లో అన్నాడు. సార్, వాళ్ళిద్దరూ కలిసి బయలుదేరారు. అవతల నుండి చల్లని స్వరం వినిపించింది. బాగుంది. ఈరోజు వాళ్ళ జీవితంలో పెద్ద దెబ్బ పడబోతుంది. ఆ మాటలతో ఆ నల్లని కారు మరింత వేగంగా ముందుకు తిరిగింది. కాలేజీ గేటు దగ్గర చేరుకున్న అర్జున్ నందిని దిగబోతుండగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు. నందిని ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది. అర్జున్ కళ్ళలో మొదటిసారి స్పష్టమైన భయం కనిపిస్తుంది. నందు, ఈరోజు ఏదైనా విచిత్రంగా అనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చెయ్యి. ఆ మాటకు నందిని వెంటనే తల ఊపింది. సరే అని నందిని లోపలికి అడుగు పెట్టబోతూ ఉండగా అర్జున్ ఆమెను అక్కడి నుండే చూస్తూ నిలబడ్డాడు. అతనికి తెలియదు, అదే క్షణంలో కాలేజీ గేటుకు ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తి నందిని ఫోటోను తన ఫోన్లో జూమ్ చేస్తూ నెమ్మదిగా అన్నాడు. చివరికి నిన్ను కలిసే రోజు వచ్చింది అని. ప్రాంగణం. ఉదయం చల్లని గాలి చెట్లు ఆకులను మెల్లగా కదిలిస్తుంది. విద్యార్థులు నవ్వులు, మాటలు, పరుగులతో క్యాంపస్ సందడిగా మారిపోయింది. కానీ ఆ సందడిలో కూడా నందిని మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. కారు దిగే ముందు అర్జున్ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఏదైనా విచిత్రంగా అనిపిస్తే నాకు ఫోన్ చెయ్యి. ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు అని తనలో తానే చిన్నగా అనుకుని నవ్వుకుంది. అప్పుడే నందు అనే పిలుపు వినిపించింది. వెనక్కి తిరిగి చూసింది. మేఘన ముఖంలో చిరునవ్వుతో ఆమె వైపు నడుచుకుంటూ వస్తుంది. ఏమైంది? ఈ మధ్య నువ్వు ఎక్కడో ఉంటున్నట్టున్నావు?
నందిని నవ్వింది. ఏమీ లేదంటే నేను నమ్మను అంటూ మేఘన ఆమె చేతిని పట్టుకుని క్యాంటీన్ వైపు తీసుకుని వెళ్ళింది. ఇద్దరు కూర్చుని మాట్లాడుతూ ఉండగా క్యాంటీన్కి ఎదురుగా ఉన్న చెట్టు నీడలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. టోపీ, నల్ల కలద్దాలు. అతని చూపు మాత్రం నందిని పైనే ఉంది. జేబులో నుండి ఒక పాత ఫోటో తీశాడు. ఆ ఫోటోలో చిన్నప్పటి నందిని, ఆమె పక్కన చిన్న అబ్బాయి. ఆ వ్యక్తి మెల్లగా నవ్వుకున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నీ ముఖంలో పెద్ద మార్పు లేదు నంది. ఇదే సమయంలో అర్జున్ ఆఫీస్కు చేరుకున్నాడు. కానీ పని మీద అతని ఏమాత్రం దృష్టి వెళ్ళటం లేదు. ఫైల్ తెరిచిన మనసు మాత్రం కాలేజీ దగ్గరే తిరుగుతుంది. అప్పుడే గదిలోకి రవి వచ్చాడు. అర్జున్, నేను ఒక విషయం తెలుసుకున్నాను. అర్జున్ వెంటనే లేచాడు. ఏమిటది? రవి తన మొబైల్లో ఒక ఫోటో చూపించాడు. అది కాలేజ్ గేట్ దగ్గర తీసిన సీసీటీవీ స్టిల్. దానిలో అర్జున్ వెనుక దూరంగా నిలబడి ఉన్న అదే వ్యక్తి కనిపిస్తున్నాడు. అర్జున్ కనుబొమ్మలు ముడుస్తున్నాయి. ఇతనేనా పార్కులో కనిపించిన వ్యక్తి? రవి తల ఊపాడు. అవును, కానీ ఇంకొక విషయం, అతను కాలేజీలోకి వెళ్ళలేదు. నందిని లోపలికి వెళ్ళగానే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అర్జున్ మనసులో అనుమానం మరింత పెరిగింది. మధ్యాహ్నం క్లాస్ ముగిసిన తర్వాత నందిని లైబ్రరీకి వెళ్ళింది. అక్కడ పెద్దగా ఎవరూ లేరు. పుస్తకం తీసుకోవడానికి హెల్ప్ దగ్గరకు వెళ్ళింది. అప్పుడే పుస్తకం కింద పడిపోయింది. దాన్ని తీసుకుని తెరిచింది. లోపల ఒక తెల్లని కవర్. దానిపై నందినికి మాత్రమే. ఆమె ఆశ్చర్యంగా చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. నెమ్మదిగా కవర్ తెరిచింది. లోపల చిన్న కాగితం. అందులో ఒకే ఒక్క వాక్యం. ఇది నీ జీవితం గురించి నీకు తెలిసింది నిజం మాత్రమే. నీ జీవితం గురించి నీకు తెలిసింది సగం మాత్రమే. ఆ మాట వినగానే ఆమె చేతులు వణికిపోయాయి. అదే సమయంలో లైబ్రరీ చివర నిలబడి ఉన్న ఆ అపరిచితుడు ఆమెను నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు. అతను పెదవులపై ఒక విచిత్రమైన చిరునవ్వు. సాయంత్రం అర్జున్ కాలేజీలో చేరుకున్నాడు. నందిని బయటికి వస్తుండగా ఆమె ముఖంలో ఏదో మార్పు కనిపించింది. నందిని, ఏమైంది అని ఆందోళనగా అడిగాడు. నందిని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ కాగితం అతని చేతిలో పెట్టింది. అర్జున్ చదివాడు ఆ వాక్యం. అతని గుండెల్లో దాచుకున్న పాత భయాన్ని మళ్ళీ మేల్కొల్పింది. అతను వెంటనే చుట్టూ చూశాడు. రోడ్డు అవతల అదే నల్ల కలద్దాలు పెట్టుకున్న వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఈసారి అతను పారిపోలేదు. అర్జున్ వైపు నేరుగా చూస్తూ చిన్నగా తల ఊపాడు. ఆ చూపులో సవాలు ఉంది. అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. రోడ్డు దాటుకుంటూ అతని వైపు పరిగెట్టాడు. ఆగు అని గట్టిగా అరిచాడు. కానీ ఆ వ్యక్తి ప్రశాంతంగా వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాడు. అర్జున్ అతని దగ్గరికి చేరుకునే లోపే లారీ వేగంగా వాళ్ళిద్దరి మధ్యలో నుండి దూసుకెళ్ళింది. లారీ వెళ్ళిపోయేసరికి అక్కడ ఆ వ్యక్తి లేడు. కేవలం రోడ్డు మీద చిన్న మెటల్ లాకెట్ మాత్రమే పడి ఉంది. అర్జున్ దాన్ని తీసుకున్నాడు. లాకెట్ తెరిచి చూడగా అతని కళ్ళల్లో ఆశ్చర్యం. లోపల చిన్నప్పుడు నందిని ఫోటో ఉంది. అర్జున్ చేతిలోని ఆ లాకెట్ని చూసి నందిని అయోమయంగా అడిగింది, ఇది నా ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? అర్జున్ సమాధానం చెప్పేలోపే అతను ఫోన్ మోగింది. అవతల నుండి అదే అపరిచిత స్వరం. లాకెట్ దొరికిందా అర్జున్? అర్జున్ గట్టిగా అడిగారు. నువ్వెవరు? అవతల నుండి చిన్న నవ్వు వినిపించింది. నన్ను ఇప్పుడే తెలుసుకోవద్దు. ముందు నీ భార్య నిజంగా ఎవరో తెలుసుకో. కాల్ కట్ అయిపోయింది. అర్జున్, నందిని ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ళిద్దరికీ తెలీదు ఒక్క ఫోన్ కాల్ వారి జీవితాలను పూర్తిగా మార్చిపోతుందని. కాలేజ్ నుండి ఇంటికి తిరిగి వచ్చే ప్రయాణమంతా కారులో నిశ్శబ్దమే. సాధారణంగా నందిని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అర్జున్ ఆట పట్టించడం, అతని ముఖంలో నవ్వు తెప్పించడం, అవి ఇప్పుడు వారి రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. కానీ ఈ రోజు మాత్రం ఇద్దరూ మౌనంగా ఉన్నారు. చిన్న లాకెట్, అపరిచితుడి ఫోన్ కాల్. ముందు నీ భార్య నిజంగా ఎవరో తెలుసుకో. ఆ మాట ఇద్దరి మనసుల్లో మారుమురుగుపోతుంది. ఇంటికి చేరుకున్నాక నందిని నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని తాను చూసుకుంది. నేనెవరు? నా గురించి నాకు తెలియని నిజం ఏముంటుంది అని తనలో తానే ప్రశ్నించుకుంది. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు, బామ్మ, కుటుంబం అందరి ప్రేమలో పెరిగింది. అయితే ఎవరో ఒకరు తన గతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆమె మనసు ప్రశ్నలతో నిండిపోయింది. ఇదే సమయంలో అర్జున్ సీతమ్మ గదిలోనికి వెళ్ళాడు. బామ్మ కిటికీ పక్కన కూర్చుని జపమాల తిప్పుతోంది. అర్జున్ని చూసి ఏమైంది బాబు అని ప్రశాంతంగా అడిగింది. అర్జున్ జేబులో నుండి లాకెట్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. సీతమ్మ దాన్ని తెరిచింది. లోపల ఉన్న ఫోటోను చూడగానే ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. చేతిలో జపమాల కింద పడిపోయింది. బామ్మ! అర్జున్ ఆందోళనగా పిలిచాడు. సీతమ్మ కుర్చీలో కూర్చుంటూ మెల్లగా అంది, ఈ లాకెట్
ఇది ఇంకా ఉందా? అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు. మీకు తెలుసా? బామ్మ కళ్ళల్లో తడి. ఇది నందిని చిన్నప్పుడే పోయింది. అర్జున్ ఆశ్చర్యంతో అడిగాడు. పోయిందా? సీతమ్మ నెమ్మదిగా తలూపింది. నందినికి 5 ఏళ్ల వయసులో ఒకసారి జాతరకు వెళ్ళాం. అక్కడ చాలా గందరగోళం జరిగింది. కొన్ని నిమిషాల పాటు నందిని కనిపించలేదు. ఆ మాట వినగానే అర్జున్ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. తర్వాత 10 నిమిషాల తర్వాత ఒక పోలీస్ కానిస్టేబుల్ నందినిని తీసుకుని ఇచ్చాడు. ఆమె ఏడుస్తూనే ఉంది. కానీ ఆ రోజు ఆమె మెడలో ఉన్న ఈ లాకెట్ మాత్రం కనిపించలేదు. అర్జున్ మౌనంగా వింటున్నాడు. అప్పుడు మేము పెద్దగా పట్టించుకోలేదు. చిన్న లాకెట్ పోయిందనుకున్నాం. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది మళ్ళీ బయటికి రావడం ఇదేదో పెద్ద కారణం లేకుండా జరగదు. బామ్మ మాటల్లో భయం స్పష్టంగా కనిపించింది. అర్జున్ నెమ్మదిగా లేచాడు. ఇప్పటి వరకు ఇది తన గతానికి సంబంధించిన సమస్య అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ కథలోనికి నందిని చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా ముడిపడి ఉన్నాయని అర్థమైంది. అదే రాత్రి నందిని బాల్కనీలో నిలబడి ఉంది. ఆకాశంలో చంద్రుడు మేఘాల మధ్య దాగుడు మూతలు ఆడుతున్నాడు. అర్జున్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చాడు. కొద్దిసేపు ఇద్దరు ఏమీ మాట్లాడలేదు. చివరకు అర్జున్ ఆమె మౌనాన్ని చెరిపాడు. నందు, నిన్ను ఒకటి అడగండి. నీకు చిన్నప్పటి నుండి జ్ఞాపకాల్లో ఏమైనా గుర్తుందా? నందిని కొద్దిసేపు ఆలోచించింది. చాలా చిన్న చిన్న విషయాలు మాత్రమే. కానీ జాతరకు వెళ్ళిన విషయం మాత్రం ఎందుకు అసలు గుర్తులేదు. ఆమె అర్జున్ గుండెల్లో మరో అనుమానం మొదలైంది. అప్పుడే నందిని మెల్లగా అంది, అర్జున్ గారు నిజంగా నా గురించి ఏదైనా దాచారా? అర్జున్ ఆమె వైపు తిరిగి చూశాడు. లేదు, కానీ ఎవరో మన ఇద్దరికీ తెలియని నిజాన్ని బయటికి తీయాలని చూస్తున్నారు. నందిని అతని కళ్ళల్లోకి చూసింది. ఒక మాట చెప్తాను, ఆ నిజం ఏదైనా సరే నీ మీద నాకున్న నమ్మకం మాత్రం మారదు. ఆ మాట విన్న అర్జున్ కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయాడు. అతని జీవితంలో మొదటిసారి ఎవరైనా తనను ఎలాంటి షరతులు లేకుండా నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని కోల్పోవద్దని అతను మనసులో నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో పట్టణానికి దూరంగా ఉన్న ఒక పాత బంగ్లా చీకటి గదిలో గోడలన్నీ పాత ఫోటోలతో నిండి ఉన్నాయి. వాటిలో ఎక్కువగా నందిని చిన్నప్పుడు ఫోటోలే. ఒక వ్యక్తి ఆ ఫోటోలో ముందు నిలబడి ఉన్నాడు. టేబుల్పై అదే లాకెట్ మరో భాగం అతని చేతిలో తీసుకుని మెల్లగా నవ్వాడు. 20 సంవత్సరాలు ఈ రోజు కోసం ఎదురు చూశాను. అప్పుడు గదిలోకి మరో వ్యక్తి వచ్చాడు. సార్, అర్జున్కు లాకెట్ దొరికింది. ఆ వ్యక్తి కిటికీ బయటకు చూస్తూ అన్నాడు. అది కావాలనే దొరికేలా చేశాను. ఇక నుండి వాళ్ళే నిజాన్ని వెతుకుతారు. అతని పెదవులపై చల్లని చిరునవ్వు మెలిసింది. మరుసటి ఉదయం అర్జున్ ఇంటి ముందు ఒక పెద్ద కవర్ పడి ఉంది. దానిపై 2 మాటలు మాత్రమే ఉన్నాయి. DNA రిపోర్ట్. అర్జున్ కవర్ తెరవబోతుండగా నందిని కూడా అతని పక్కనే నిలబడి ఉంది. ఆ రిపోర్ట్లో ఏమో ఉందో, వాళ్ళిద్దరి జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతుందో. వచ్చే ఎపిసోడ్లో అయితే మిస్ కాకండి. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.